కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్కి వచ్చే సమస్య, కొంతసేపు చదివిన తర్వాత చిరాకేస్తూ ఉంటుంది. రోజుకి ఒకళ్ళిద్దరన్నా నా దగ్గరికి ఈ సమస్యను తీసుకొస్తారు. నేను చదువుతుంటే నాకు బాగా చిరాకేస్తుంది, ఏం చేయాలి అని చెప్పి. ఇలాంటి చిరాకు అనే సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చిరాకేసిన వెంటనే మనం ఎందుకు చదువుతున్నామో ఒక్కసారి మన గోల్ని రిమైండ్ చేసుకోవాలి. రెండోది, ఒక 10 నిమిషాలు లేచి కొంచెం వాకింగ్ చేసి ఆ వాకింగ్ టైంలో మనం ఏం చదివామో ఒకసారి రివైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మరీ ఒంటరిగా చదువుతూ బోరు కొట్టినప్పుడు ఒక 4-5 గంటలు చదివిన తర్వాత దానికి సంబంధించి ఒక చిన్న గ్రూప్ని ఫామ్ చేసుకుని ఫ్రెండ్స్ని 3-4 మీరు ఏం చదివారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. లేకపోతే ఒక 5-10 నిమిషాలు మనకి ఇష్టమైన మ్యూజిక్ వింటూ మనకు నచ్చిన పనులు చేస్తూ చిన్న చిన్న పనులు కొంచెం మన మైండ్ని డైవర్ట్ చేసుకుని మళ్ళా తిరిగి మన ఫోకస్లోకి రావాలి. చదివితే చికాకు పుడుతుందని చెప్పి గంటలు గంటలు చదువు ఆపేస్తే అది చాలా డేంజరు. ఎప్పుడన్నా ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవచ్చు, కానీ గంటలు గంటలు ఆపేయకూడదు. ఎప్పుడైతే గంటలు గంటలు ఆపుతున్నారో అంటే మీ లక్ష్యం మీద మీకు చిత్తశుద్ధి లేదనమాట. సో దానివల్ల లక్ష్యానికి దూరం అయిపోతారు. కాబట్టి అసలు మనం ఎందుకు దీనిలోకి వచ్చాం? చిన్న బ్రేక్స్ తీసుకుంటూ తర్వాత మనం మళ్ళా ముందుకెళ్ళటం, దాంతోపాటు ఎవరన్నా సక్సెస్ స్టోరీస్ కానీ మనకు మోటివేషన్ ఇచ్చే స్టోరీస్ కానీ చదువుతూ అలాంటివి మన రూమ్లో అతికించుకున్నా మనకు ఉపయోగంగా ఉంటుంది. ఇలా చేస్తే కనుక చదివేటప్పుడు కొంత చికాకు పుట్టినా, కొంత ఒక్కోసారి అసహనం వచ్చినా అది తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది.